అండి. సంసార వృక్షం అఘబీజం అనంతకర్మశాఖాయుతం. సంసార వృక్షం అఘబీజం అనంతకర్మశాఖాయుతం. సంసార వృక్షం అఘబీజం అనంతకర్మ శాఖాయుతం. కరణపత్రం అనంగపుష్పం ఆరుహ్య దుఃఖ ఫలినం పతతో దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ జీవితం ఒక వృక్షం. ఇందాక చూడండి, జీవితం ఒక దావాగ్ని అన్నారు. మరో దాంట్లో జీవితం గేలానికి చిక్కుకున్న చేప అన్నారు. ఇప్పుడేమంటున్నారు? చెట్టు అంటున్నారు. చెట్టు వృద్ధి చెందాలంటే చెట్టుకు మూలం ఏమిటండి? మొక్కకు మూలం ఏమిటండి? మొలకకు మూలం ఏమిటండి? బీజం. విత్తనం లేకుండా చెట్టు వస్తుందా ఎక్కడైనా? విత్తనం లేకుండా ఏ మొక్క రాదు కదండి. అంచేత జీవితం అనేటువంటి చెట్టుకు కూడా, సంసారం అనే వృక్షానికి కూడా అఘబీజం, జన్మాంతరంలో చేసుకున్న పాపాల కారణంగానే ఇది ఏర్పడింది. పుణ్యాలు చేస్తే ఇది ఉండదు. అనంతకర్మశాఖాయుతం. మొక్క అంకురం, విత్తనం నాటామండి నేలలో. విత్తనంలా ఉంటుందమ్మా. ఏమవుతుంది? అది మొలకేస్తుంది. మొలక పిలక అవుతుంది. అది మొక్క అవుతుంది, మాన్ అవుతుంది, చిగురు అవుతుంది, ఆకు అవుతుంది, పిండి అవుతుంది, కాయ అవుతుంది, చివరికి పండు అవుతుంది, మళ్ళీ నేల రాలుతుంది, విత్తనం అవుతుంది. అది విషయం. పండు అయిన తర్వాత ఏమవుతుందండి? మళ్ళీ నేల రాలుతుంది. నేల రాలినప్పుడు అందులో టెంక ఏమవుతుంది? మళ్ళీ విత్తనం అవుతుంది. అంచేది ఇదే రౌండ్, కాలచక్రం అంటారు. అందుకనే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పెడుతుంది. ఆ విత్తనం ఆయనే. అందుకని ఆయన దగ్గరికే పెడతాం మనం అందరం కూడా. ప్రార్థిస్తే తొందరగా పెడతాం అంతే. ఒక మార్గంలో వెళ్ళడానికి నడిచి వెళ్ళొచ్చండి, సైకిల్ మీద వెళ్ళొచ్చండి, బస్సు మీద వెళ్ళొచ్చండి, అన్నీ చేయించండి. మీరు నడిచి వెళ్ళినా పెడతారు, 2 రోజులు పడుతుంది. సైకిల్ మీద పెడతారు, సాయంత్రానికి పెడతారు. బస్సు మీద వెళ్ళారు, 2 గంటల్లో పెడతారు. ఏది కావాలో చూసుకోవాలి. తెలివైన వాడు ఏం చేస్తాడు? బస్సు కూడా ఎక్కడో ఎవడో వెళ్ళేవాడిని లిఫ్ట్ అడుగుతాడు. వాడు చాలా తెలివైన వాడు, సుఖంగా వెళ్ళిపోతాడు, రూపాయి ఖర్చు లేకుండా. టికెట్ ఖర్చు కూడా లేదు. అదిగో అడిగే లిఫ్ట్ ఏదో లక్ష్మీ నరసింహస్వామిని అడుగుదాం, వెనకాల కూర్చుందాం, ఆయన నడిపిస్తాడు, గొడవ లేదు, రూపాయి ఖర్చు లేదు మనకి. బాబు, నా జీవితం నేను వెళ్ళాలి, నువ్వు ఈ దారిలో వెళుతున్నావు, నువ్వే వెళుతున్నావు కదా, నాకు లిఫ్ట్ ఇచ్చేయను ఆయన అంటే శుభ్రంగా రావాయా అంటాడు, కూర్చోబెట్టుకుంటాడు. అంచేది అడిగే లిఫ్ట్ ఏదో మానవ మాత్రం అడగడం ఎందుకంటే భగవంతుడిని అడుగుదాం. అందుకని జీవితం ఒక చెట్టు లాంటిది. చెట్టుకు విత్తనం కదా, విత్తనం పెట్ట పూర్వజన్మలో చేసిన పాపకర్మలే కదా, దాన్ని మళ్ళీ ఊరుకున్నావా? అనంతకర్మశాఖాయుతం. మొలక పిలకైనట్టుగా, పిలక చిగురైనట్టుగా, ఆకైనట్టుగా, మొక్క అయినట్టుగా, మానైనట్టుగా, పిండి అయినట్టుగా, కాయ అయినట్టుగా కొమ్మలు పెంచుకున్నామండి బాగా. ఇదే కొమ్మలు పెంచుకోవడం అంటే ఏమిటి? పిల్లల్ని కనడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, మళ్ళీ వాళ్ళకి కాస్త ఎదిగిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అన్నాం, మళ్ళీ వాళ్ళకేమో పిల్లలు అన్నాం. ఒక కోరికతో ఉండదు కదా. మీరు పిల్లలు లేని దంపతులను గమనించండి. పిల్లలు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఐశ్వర్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పిల్లలు లేరు అనుకోండి, వాళ్ళకి ఇంకా అదే చింత అండి. ఎంతసేపు ఇంకో మాట మాట్లాడరండి. మనతో ఏదో మాట్లాడుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఏమిటో పిల్లలు లేరు. నలుగురిలోకి వెళ్ళాలంటే ఆ అవమానంగా, అదేదో నేరం ఘోరంలాగా. ఇంకా ఇప్పుడు కొంత ధైర్యం చేసి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. పూర్వం పిల్లలు లేని వాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే పేరంటానికి రావడానికి కూడా సిగ్గుపడేవారు. అడుగుతారు, సిగ్గుపడేవారు చాలా. అదేదో నేరం కింద భావించే, ఏ జన్మలో చేసిన పాపమో నమ్మ కడుపు పండలేదు, అంత ఘోరమా అలా అనుకుంటారు. పిల్లలు లేనప్పుడు పిల్లలు లేరనుకుంటారండి. పిల్లలు లేని వాళ్ళు కలిగారు అనుకోండి, ఇక్కడ స్తంభ నరసింహస్వామిని దర్శించుకున్నారు, తర్వాత వెళ్ళాక అమ్మాయి గర్భం ధరించింది, బహు సంతోషం, స్వామివారి దయ ప్రసాదం అనుగ్రహం అనుకుందామండి. అమ్మ మీరు దేవుడిని దర్శించుకున్నారండి, మీకు పిల్లాడు పుట్టాడు కదా అని ఒక 3 నెలలు పోయాక ఆవిడని అడగండి, మీరు అమ్మ సంతోషంగా ఉన్నామంటే, ఏదో పుట్టాడు కానీ అర్భకుడు అండి బాబు, ఆరోగ్యం బాగాలేదు, ఏమిటో తుమ్మితే ఊడిపోయేలా ఉందా ముక్కు, ఆరోగ్యం పుట్టకపోయినా బాగుండేది, అన్ని రోగాలే అంటుంది. ఇప్పుడు కొత్త దుఃఖం వచ్చింది. ఇప్పుడు మనిషి సంతృప్తులు ఇదే. కొమ్మలు పెంచుకోవడం అంటే ఇదే శాఖాయుతం, అనంతకర్మ శాఖాయుతం. పిల్లలు లేని వాళ్ళు లేనట్టుండగా అక్కడ మొక్కి, ఇక్కడ పడుకుని, అక్కడ లేచి, అక్కడ దొర్లి, ఇక్కడ పొర్లి, వాడికి దానం ఇచ్చి, వీడికి ధర్మం చేసి, మొత్తం మీద ఒట్టుగానే ఒకనికి అంటారు, వీడితో పెద్ద మహాత్మా గాంధీలా దేశాన్ని ఉద్ధరిస్తాడని. ఇక వాడికి జీవితం ధారపోస్తారు. వాడు బతుకుతాడో లేదో తెలియదు, అర్భకుడిలా ఉంటాడు, బాలారిష్టాలు, అన్నీ రోగాలే. అప్పుడు మళ్ళీ ఆ తల్లిని పలకరిస్తే ఏమిటో అన్నీ ఆ రోగాలేనండి బాబు, బతుకుతాడు. వాడు కాస్త ఆరోగ్యంగా ఉన్నాక వాడు బడికెడుతున్నాడు అనుకోండి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చాక, మీ అబ్బాయి LKG చదువుతున్నాడు కదండి, UKG బరికెడుతున్నాడండి, బాగా చదువుతున్నాడు అంటే పాపం ఆరోగ్యం అది బాగుందనమాట. అంటే ఏమోనమ్మా ఏం బాగున్నాం, UKG చదువుతున్నాడు కానీ లెక్కల్లో డల్లగా ఉన్నాడు. మరి ఇదో చింత ఎక్కడ? లెక్కల్లో డల్లట, వాడు చదివేదే UKG, అప్పుడే డల్ల ఏమిటి? అలాగే తయారయ్యారు. ఇప్పుడు లెక్కల్లో డల్లగా ఉన్నాడు, ట్యూషన్ పెట్టించాలి. UKG వాడికి ట్యూషన్ చెప్పి పెట్టిస్తావా? బుద్ధి లేకపోతే సరే.
ఇదే మనం పెంచుకోవడం అంటే. కొమ్మలు, రెమ్మలు, ఆకులు, మొక్కలు, పిందులు, కాయలు పెంచుకోవడం అంటే ఇదే. మరి ఆ చదువు వీళ్ళు చెబుతారా? చెప్పరు. దానికోసం ట్యూషన్ మాస్టర్ అంటే ఈ ఫీజు దండకు కాకుండా ఈ ట్యూషన్ దండ కోటి మళ్ళీ ఇంత చేసి వాడు చదివేది LKG, వీపు మీద 10 kg, చద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ, ఇన్ని కేజీలు కలిపితే వాడు LKG. దీనికోసం ఎంత తాపత్రయం అండి మనకి. వాడి కోసం లక్షలు ఖర్చు పెడుతున్నాం. వాడు బాగా పెంచుకుంటున్నావా లేదా? ఇదే చెప్పారు శంకరాచార్య. ఆయన సంస్కృతంలో చెప్పారు, మనం తెలుగులో చెప్పుకుంటున్నాం. ఆధునికంగా మోడర్న్గాను మరి అర్థం కావాలి కదా. పోనీ ఆ LKG, UKG చదువుతున్న వాడిని ఇంకో 4 ఏళ్ళు పోయాక, ఏమండి మీ వాడు 9th క్లాస్కి వచ్చేట్టు కదా, 10th క్లాస్కి వచ్చేట్టు కదమ్మా బాగున్నాడు. ఏం ఉపయోగం అండి? 10th అవ్వాలి, అది పెద్దగా అండం. 10th అయితేనే అయినట్టు. మరి అది కూడా ఇక్కడ 10th కూడా అయ్యాక ఇంటర్మీడియట్లో చేరాక మీ వాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడంటే బాగుంది, 10thలో కూడా మంచి ర్యాంక్ వచ్చిందంటే 10th ఏముందమ్మా, ఇంటర్మీడియట్ అవ్వాలి, ఎంసెట్ రావాలి, అది వస్తేనే కదా ఇంజనీరింగు, లేకపోతే ఏముంది ఇక్కడ అని మళ్ళీ అదో గొడవ. అప్పుడు ఇంజనీరింగ్ కూడా ఎంసెట్ కూడా వచ్చాక మంచి ర్యాంక్ ఏం వస్తుందో, ర్యాంక్ వస్తే కానీ మంచి సీట్ రాదు, 6 అంకెల ర్యాంక్ వస్తే ఇంకెలాగా అనుకుంటారు. మళ్ళీ అదో గొడవ. ఆ ర్యాంక్ కూడా వచ్చాక ఇంజనీరింగ్లో చేరాక మంచి కాలేజీలో మంచి బ్రాంచ్లో రావాలి కదా, EEE, EED, BBB అన్నీ రావాలి కదా, మళ్ళీ అదో గొడవ. అది కూడా వచ్చాక అడిగామనుకోండి ఇంజనీరింగ్ అవ్వాలి కదా, అది కూడా ఒక గొడవ. బాగా రావాలి కదా, అయ్యాక వెళ్ళామనుకోండి మంచి ఉద్యోగం రావాలి కదా, వచ్చింది కానీ TCSలో రాలేదు, మళ్ళీ అదో కంపెనీ. ఇక్కడ TCSలో కూడా వచ్చిందనుకోండి, మీ వాడికి TCSలో వచ్చిందమ్మా బాగున్నారా అంటే ప్యాకేజీ అంత ఎక్కువ లేదని మళ్ళీ ప్యాకేజీ లీకేజీ కూడా ఎక్కడ. ప్యాకేజీ కూడా బాగుందనుకోండి, అన్నీ బాగానే ఉన్నాయండి, నెలకి 2 లక్షల జీతం ఉండి ఏమిటో ఇంకా పెళ్ళి అవ్వలేదండి, 30 ఏళ్ళు వచ్చేసి ఇవన్నీ పెట్టుకుంటే అలాగే ఉంటుంది. మరి పెళ్ళి అవ్వదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు అదో రకంగా ఉన్నారు, మరి అదో రకంగా ఉండరండి. మీ అబ్బాయి 2 రకాలుగా ఉన్నాడు. అందుకని ఇది కామెంట్ ఇక్కడ. పెళ్ళి అవ్వలేదని ఇంతైనా సరే మళ్ళీ పెళ్ళి అయిందనుకోండి, తర్వాత 2 ఏళ్ళాక ఏమమ్మా కొడుకు పెళ్లి చేశారు, సుఖంగా కోడలు కాపురానికి వచ్చింది బాగున్నారంటే మా కోళ్ళు ఇంకా నీ ఇళ్ళు వేసుకోలేదండి. గొడవ ఇదే మళ్ళీ. అసలు ఈ అత్తగారు నీళ్ళు వేసుకోకుండా ఉంటే ఈ గొడవే లేకుండా ఉండే. ఇదేనండి 1200 ఏళ్ల క్రితం శంకరాచార్య చెప్పినా ఇప్పుడు మనం చెప్పుకున్న విషయం ఒక్కటేనమ్మా. భాష తేడా, భావం ఒకటే. ఉపనిషత్తులు చెప్పినా, ఉదాహరణ చెప్పినా ఒకటే విషయం మనకు అర్థం కావాల్సింది. మనం పెంచుకుంటున్నాం పరిగెట్టు. పిల్లలు లేకపోతే ఏమైంది? ఐశ్వర్యం లేకపోతే ఏమైంది? మనకి తిండికి లోట్లేదుగా, ఉన్నదేదో ఉందిగా, తిండి 2 పూట్ల తింటున్నాగా. అది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. అంచేత ఏది లేదో దాని గురించి ఆడవకూడదు, ఉన్నదాన్ని చూసుకుని ఆనందించాలి. మనకి ఉన్నదాన్ని చూసుకుని ఆనందించాలి, అంతేగాని లేని దాని గురించి ఆడవద్దు. ఇప్పుడు నాకు నెత్తి మీద జుట్టు లేదు, ఊడిపోయి 10 ఏళ్ళు అయింది. అందుకని నేను ఇక్కడికి వచ్చి తంబ నరసింహస్వామికి దండం పెట్టుకుని నాకు నెత్తి మీద జుట్టు ఉండేలా చేయి అంటే ఆయన జుట్టు ఒకటి ఇచ్చి ఈ బాండిత్యం, ఈ ధారణ మొత్తం తీసేస్తాడు. అప్పుడు రామూర్తి గారు నన్ను పిలుస్తాడా? జుట్టున్న వాళ్ళు బోడు మంది ఉన్నారు, నేను ఎందుకు? మరి నాకు అదే అనిపిస్తుందండి. నేను కవిని చూసి అసూయపడను, నేను కవిని. నేను పండితులను చూసి అసూయపడను, నా పాండిత్యం నాకుంది. నేను ధనవంతులను చూసి అసూయపడను, చెప్పానుగా నా ధనం నాకు చాలు, నాకు బాగానే ఉంది, పర్వాలేదు. నేను అందమైన వాళ్ళని కూడా చూసి నేను అసూయపడను, నేను చాలా అందంగా ఉంటానని మా ఆవిడ చెప్పింది, సార్ ఇంకెవరు చెప్పక్కల్లా. ఆవిడ చెప్పకపోతే ఇబ్బంది, ఇంకెవరైనా చెబితే ఇబ్బంది. అందుకని ఇంకెందుకంటే అందం, ఆవిడ చెప్పేసింది, అయిపోయింది. నేను దేని గురించి అసూయపడిన, కానీ నెత్తి నిండా జుట్టుండి, అది కూడా నల్లగా ఉండి, అది కూడా గిరజాలరు తిరుగుతూ నిగనగలాడిపోతుంటే నేను ఎంత బాధపడతానో మీకేం తెలుసు? నాకు తెలుసు. నాకు లేదే, నాకు లేదే, నాకు లేదే. ఇప్పుడు అర్జెంటుగా స్తంభ నరసింహస్వామి నన్ను కరుణించి, ఒరే నా పేరు నీ పేరు ఒకటేరా, నీ పేరు నరసింహరావురా అని చేత నాకున్నంత జూలు, ఆయనకి జూలు ఎక్కువ కదా, సింహం కదా, నీకు ఇస్తాను రా అని జూలంతా ఇచ్చేసి మొత్తం ఈ ధారణ, అవధానం, ఉపన్యాసం మొత్తం లాగేస్తే నేను జూలో ఉండాలి, ఇక ఎవడో వేదిక ఎక్కడ ఇంకా. అంచేత ప్రత్యక్షమైన ఉదాహరణ చెబుతున్నానంటే ఎప్పుడూ మనకి ఏది ఉందో దాంతో ఆనందంగా ఉండాలి, లేని దాన్ని గురించి ఏడవద్దు. లోకంలో పేదవాడు అంటారు, దరిద్రుడు అంటారు. 2 మాటలు దరిద్రుడు అంటే పేదవాడని అర్థం చెప్పకూడదండి. దరిద్రుడు వేరు, పేదవాడు వేరు. సహజంగానే లేనివాడు పేదవాడు, ఎంత ఉన్నా చాలనివాడు దరిద్రుడు. మనం పేదవాళ్ళమైతే బాధపడక్కల, దరిద్రుడం కాకూడదండి. ఎందుకంటే దరిద్రం అనే మాట తిట్టుపదమైంది, గమనించండి. భాషలో పేదవాడంటే తిట్టు కాదండి, కానీ దరిద్ర బుద్ధి, దరిద్రపు ముఖం, దరిద్ర పుస్తకం, దరిద్రపు ఉద్యోగం అన్ని దాన్ని మనకి ఇష్టం లేని దానికల్లా దరిద్రం జరుగుతూ ఉంటాం. దరిద్రం అనేది తిట్టుపదం ఎందుకయింది? పేదరికం తిట్టుపదం కాదండి. పేదరికం తిట్టుపదం ఎలా అవుతుంది? పేదవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళేం పాపం చేయాలి. అంటే దరిద్రంగా మనం ఉండొద్దండి, పేదవాళ్ళమైనా పర్వాలా, ఇది పెంచుకుంటున్నాం మనం కావాలని. అంటే అఘబీజం అనంత కర్మ శాఖాయుతం కరణపత్రం అనంగ పుష్పం.
చెట్టుకి పత్రాలు ఉంటాయి, ఆకులు. అలాగే జీవితానికి ఆకులు ఏమిటో తెలుసా? కరణపత్రం. కరణం అంటే ఇంద్రియం. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క వైభవం కావాలి. ఒక్కొక్కడికి జిహ్వచాపల్యం, ఎంత తిన్నా ఇంకా మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం అన్నం తింటూనే ఉంటాడు. అవి ఇంకా పూర్తి కాకుండా రాత్రికి ఏమిటో ఇప్పుడు చెప్పాలి మెను వీనికి. భ్రమంటారు. అంత అవసరమా? ఆవకాయ వేస్తే సరిపోదు, వెన్నపూస అయిద్దా అంటాడు. మళ్ళీ ఆవకాయలకు మళ్ళీ వెన్నపూస కావాలి. మామిడికాయ పప్పు వేస్తే సరిపోదు, మెంతిపిండి మిరపకాయలు చల్ల మిరపకాయలు వేయిద్దా, మళ్ళీ అందులో ఇదోటి నంచుకోవడం. ఇక్కడ పెరుగు వస్తే సరిపోదు, మళ్ళీ అందులోకి మామిడి పళ్ళు ఉండొద్దా, పెద్ద రసాలు చిన్న రసాలు ఇవన్నీ ఉంటే 3 ఎకరాలు అమ్మేయాలి. ఒకటికి జిహ్వ చాపల్యం, ఇంద్రియ చాపల్యం అంటే చెబుతున్నా. ఇంకోటికి కంటికి నచ్చిన ప్రతి వస్తువు ఇంట్లో ఉండాలి. కంటికి నచ్చింది ఒక వస్తువు, ఆడాళ్ళకు కూడా ఉంది ఈ వ్యాధి. ఏదో ఎవరింటోనో ఏదో చూస్తారు, అది మన ఇంట్లో ఉండాలి అర్జెంటుగా. వాళ్ళ ఇంట్లో చూశాను ఆ సోఫా, అయితే వాళ్ళ ఇంట్లోనే కూర్చేయండి, అదో ₹1,00,000 ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు కొత్తగా వచ్చే పద్ధతులు మీరు చూసే ఉంటాయి. ఇన్స్టాల్మెంట్, ఏది మీరు డబ్బులు ఇవ్వక్కర్లా. ₹1,00,000 సోఫా మీకు కావాలి అంటే 10,000 కడితే చాలు ముందు. తర్వాత నెలకు 5,000 అంటాడు, 90,000. నెలకు 5,000 కదా, 18 నెలల్లో 2 ఏళ్లలో కట్టచ్చు హాయిగా అని ఒక సోఫా కొంటారు, ఒక మిక్సీ కొంటారు, ఒక ఫ్రిడ్జ్ కొంటారు, 2 ఏసీలు కొంటారు. అన్ని ఇన్స్టాల్మెంట్, వాయిదా వాయిదా వాయిదా. చివరికి 1వ తారీఖు వచ్చేసరికి జీతం అంతా వాయిదాలకి సరిపోయింది. సుఖ సంసారం కూడా వాయిదా, ఇక లేదు సుఖం అక్కడ. ఇన్ని వాయిదాలు లేవనుకోండి, ఈ వస్తువులు కొనలేదనుకోండి, వచ్చిన జీతం ఏదో మనం ఖర్చు పెట్టుకుంటాంగా సుఖంగా. 50,000 జీతం వచ్చిన హాయిగా 50,000 మన ఇష్టం, 50 చేసుకోవచ్చు. ఈ వాయిదాల కోసం 40,000 వెళ్ళిపోయిన తర్వాత 10,000తో ఎలా బతుకుతావు? మళ్ళీ అప్పు చేయాలి. అక్కడ ఆ అప్పుకి వడ్డీ ఎవడు కడతాడు? ఇదే కరణ పత్రం అంటే. ఇంద్రియం వ్యామోహం అనేది ఆకుల్లాగా పెరిగిపోతుంది. ఎందుకంటే కొమ్మలకి లెక్క ఉంటుందండి. చెట్టుకి కొమ్మలు మరీ ఎక్కువగా ఉండవండి, ఉంటాయి ఏదో 10, 12, 15, ఒక 20 ఉంటాయి. ఎంత పెద్ద చెట్టు అయినా 10-20 కొమ్మలు ఉంటాయి. ఆకులు లక్షల్లో ఉంటాయి, ఎవరు లెక్కెడతారు? ఆకులు లక్షల్లో ఉంటాయి. కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నానండి. మహాభారతంలో ఉంటుంది ఒక విషయం. ఆయన నలమహారాజుకు తెలుసుట ఆ విద్య. ఋతుపర్ణ మహారాజుని రథంలో తీసుకెడుతూ ఆయన బాగా వేగంగా నడుపుతూ ఉంటే ఆయన ఋతుపర్ణుడు అడుగుతాడు, ఈ విద్య ఎలా నేర్చుకున్నావయ్యా అంటాడు. నేనేదో సాధన చేశాను, నాకు ఫలానా అని నేర్పాడు. అప్పుడు ఋతుపర్ణ మహారాజు అడుగుతాడు, ఈ విద్య నాకు ఇవ్వండి అంటాడు. నాకు నేర్పబోయా ఇంత నేర్పుగా సారథ్యం చేయడం వేగంగా. ఎందుకంటే 12 గంటల్లో ఆ ఋతుపర్ణ మహారాజు రాజ్యం నుంచి ఇక్కడ నిషధ రాజ్యానికి, మన దమయంతి రాజ్యానికి తీసుకొచ్చాడు నలుడు. ఆ విద్య నేర్పమంట. అంటే నలుడు అంటాడు, ఆ ఊరికే ఎందుకు నేర్పుతాను, అథవా విద్య అని. ఆయన ఋతుపర్ణ మహారాజు ప్రదర్శించిన ఒక విద్య కిందాక ఆశ్చర్యపోయాడు. ఏమిటి? ఎక్కడో ఓ చోట వీళ్ళు అలసిపోయి చెట్టు కింద ఆగితే ఆ ఋతుపర్ణుడు అన్నట్ట, ఈ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో చెప్పగలవా అన్నట్టండి. వాడు తెలివి వాడిది. అంటే నాలో ఏమి ఆకులు ఎవడు చెబుతాడండి బాబు, ఆకులు ఎవరైనా ఎక్కడతారా? నేను చెబుతా చూసుకో అని ఒక్క ఉత్తరం వైపు ఉన్న ఒక కొమ్మ లెక్క పెట్టేట. ఆయన విద్యండి, ఒక కొమ్మ లెక్క పెట్టేట అని ఇలా చూసి సరిగ్గా ఉత్తరం వైపు కొమ్మకి ఇన్ని ఆకులు ఉన్నాయి, సరిగ్గా దానికి సమాంతరంగా దక్షిణం వైపును చూడు అన్నీ ఉంటాయి, తూర్పు వైపును చూడు దానికి రెట్టింపు ఉంటాయి, పడమర వైపును చూడు దానికి రెట్టింపు ఉంటాయి. ఆయన మొత్తం చెట్టు ఆకులు లెక్క పెట్టేస్తే ఆయన చెప్పినవి 2-3 కొమ్మల ఆకులు లెక్క పెడితే ఒక్క అంకె కూడా తప్పకుండా అన్ని ఆకులు ఉన్నాయండి ఆ చెట్టుకి. ఈ లెక్క భారతీయ గణిత శాస్త్రంలో ఉంది. చెట్టు ఇష్టం వచ్చినట్టుగా ఆకులు పెరగవు, లెక్క ప్రకారమే పెరుగుతాయి, లెక్క ప్రకారమే పెరుగుతాయి ఖచ్చితంగా. మొక్కజొన్న చేలోకి మీరు వెళ్ళండి, రైతులు ఎక్కువ మంది కనబడుతున్నారు చెబుతున్నా. ఒక కంకిలో ఎన్ని గింజలు ఉంటాయో అన్ని కంకెల్లో అన్ని గింజలే ఉంటాయి. భగవత్ సృష్టి విశేషం, గింజ తేడా ఉండదు. సమానంగా ఎదిగిన ఒక కంకిలో ఎన్ని మొక్కజొన్న గింజలు ఉంటాయో పక్క కంకిలో కూడా అన్నే గింజలు ఉంటాయి. చేనంతా అన్నే గింజలు ఉంటాయి. ఒక సైజు ఉన్న కంకులు, మరి చిన్న కంకి పెద్ద కంకి చూడద్దు మీరు. ఒకే సైజు ఉన్న కంకి మీరు చూస్తే వరుసలన్నీ లెక్క పెడితే ఇందులో ఎన్ని ఉన్నాయో అందులో కూడా అన్నే ఉంటాయి. భగవంతుడు సృష్టి విశేషం, దానికి లెక్క ఉంది. అంచేత ఒకటి తెలిస్తే రెండోది తెలుస్తుంది. అలాంటి విద్య ఉందండి ఆకులు లెక్క పెట్టడం. అందుకని మీరు లెక్క పెడితే కొమ్మలు లెక్క పెట్టచ్చు, ఆకులు లెక్క పెట్టలేము. ఆకులు లెక్క పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు, ఆవులు ఇస్తే పెవులు లెక్క పెట్టేవాళ్ళు ఉన్నారు, దానికే ఉంది.
అలాగే ఆకులు పెరిగినట్టుగా మనం కరణపత్రం ఇంద్రియ వ్యామోహాలు, కొందరికి జఖ్వచాపల్యం, కొందరికి చూసింది ప్రతిదీ కావాలి, కొందరికేమో శబ్దం. ఇవాళ యువతరాన్ని మీరు గమనించిన ప్రతివాడు ఎవడు చూసినా సరే చెవికి 2 డప్పలు ఇలా పెట్టుకుని అస్తమాను వింటూ ఉండడమే, ఎప్పుడు ఇక్కడ పెట్టుకుని వినడమే, చెవులు 2 పోతాయి, అనుమానమేలా. దానికి తోడు ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ఒకటి వచ్చింది కదా, తడుము తడుము తడుము, పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి, ఇదే పని. ఇంకా మొత్తం చేత్తో పట్టుకోవడం, తడుకుంటూ ఉండడం, చేత్తో పట్టుకోవడం, తడుకుంటూ ఉండడం. ఇదొక వ్యామోహం. ఇది శబ్ద వ్యామోహం, రూపవ్యామోహం. ఎందుకంటే నిమిషానికి ఎవరేం పంపారో యమధర్మరాజు చివరికి మృత్యు సందేశం పంపే వరకు ఈ సందేశాలు చూడడం మానరు. చివరికి అదే చూసింది. ఇంకా వాడు పంపడు, వస్తాడు, డైరీగా వస్తాడు. ఇదొక వ్యామోహమా కాదా? ఇలాగా కరణపత్రం, అనంగ పుష్పం. ఇక అది చెట్టుకు పువ్వులు ఉంటాయి. అలాగే మనలో ఉండే కామవాంఛలు, అనంగ పుష్పం అంటే రకరకాల లైంగికమైన బంధం సహా అనేక కోరికలన్నీ కామవాంఛల కిందికే వస్తాయి. దాంతోపాటు మనం పెంచుకున్నావా లేదా? అనంకరణపత్రం అనంగ పుష్పం ఇలా చేసి ఆరుహ్య దుఃఖ ఫలినం, అటువంటి చెట్టు ఎక్కేశానయ్యా నృసింహస్వామి. దుఃఖ ఫలినం, చివరికి దీనివల్ల దుఃఖం తప్పితే ఏం లేదు. ఎవ్వరి జీవితాన్నైనా నాది గొప్ప జీవితం అంటాడు ఒకడు, నా జీవితం చాలా గొప్పగా గడిచిందండి, నాకు దుఃఖం తెలియదు, నాకు అన్నీ ఈయన పట్టిందల్లా బంగారం అయింది అన్నవాడిని మీరు ఇంటర్వ్యూ చేయండి కూర్చుని. నీ జీవితంలో నువ్వు మర్చిపోలేని సుఖ సన్నివేశాలు చెప్పమని అడగండి. 2-3 మించి చెప్పలేడండి. 2-3 మించి చెప్పలేడండి. సుఖం అని మనం అనుకుంటాం, కానీ శంకరాచార్య సహా, జిడ్డు కృష్ణమూర్తి గారు సహా వేదాంతంలో చెబుతారు, దుఃఖానికి మధ్యలో ఉండే విరామమే సుఖంట, ప్రత్యేకించి సుఖం ఉండదుట. దుఃఖానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది చూడండి. ఓ కష్టం వస్తుంది, తర్వాత ఈ కష్టం తీరి ఇంకో కష్టం ఇంకా రాల, అప్పుడు మనం అమ్మయ్య బయటపడ్డాం అంతే, 10 నిమిషాలు కంగారు పడకో, ఇంకోటి ఉంది వస్తుంది. కష్టాలు ఆర్టీసీ బస్సులు లాంటివి, వస్తే ఓసారే వస్తాయి, లేకపోతే సాయంత్రం వరకు బస్సు ఉండదు. కానీ స్వామిని నమ్ముకుంటే కలిగేది ఏమిటంటే ఆర్టీసీ బస్సే మీరు చూడండి, వస్తే బస్సులన్నీ వస్తాయి, ఒకేసారి 10 వచ్చేస్తాయి. మరి పలానా ఊరు వెళ్ళాలండి, కదిరి వెళ్ళాలండి అంటే బస్సులు వచ్చేస్తాయి మీరు చూడగానే, ఓసారి 5-6 వస్తాయి. ఏదెక్కారో కూడా తెలియదు, మనం చూస్తూ ఇంకా మంచి బస్సు ఆగుతాడు, చివరికి అసలు రాదు బస్సు. అయ్యి బాబా అనవసరంగా వదిలేసేవారు అనుకుంటాడు. మన అందరి జీవితంలో జరిగేది. కష్టాలు కూడా అంతే, ఓసారే భార్యకు అనారోగ్యం, భర్తకు ఉద్యోగం నుంచి సస్పెన్షను, ఏసీబీ వాళ్ళ దాడి, పోలీసు వాళ్ళ అరెస్టులు అన్నీ ఓసారి వచ్చేస్తాయి. ఇప్పుడే సరిగ్గా కొడుగా ఉంటాడు, నేను చైనాలో చదువుకుంటాను ఫీజు కట్టమంటాడు, అదో కష్టం. అన్నీ వచ్చేస్తాయి ఓసారే. ఇందులో కూతురు ఈయనకి ఏదో పెళ్లి చేద్దాం అనుకుంటూ ఉంటాడు, డాడీ నేను ఎవరినో ప్రేమించాను ఉంటుంది, అది పెద్ద కష్టం. అన్నీ ఓసారి వస్తాయి, మానసికంగా శారీరకంగా. కానీ గమనించండి, ఆర్టీసీ బస్సులు అన్నీ ఒకసారే వచ్చినా ఏది 5 నిమిషాల మించి స్టాండ్లో ఉండదు. వచ్చిన ప్రతి బస్సు వెళ్ళిపోతుంది. ఎందుకు వచ్చింది? స్టాండ్లోకి వెళ్ళిపోవడానికేగా. రాని బస్సు డిపోలో ఉంటుంది, స్టాండ్లోకి రాదు. స్టాండ్లోకి వచ్చిందంటే వెళ్ళిపోతుంది. అంచేత మన జీవితంలోకి ఎన్ని కష్టాలు వచ్చినా 5 రోజుల తేడాలో 5 నెలల తేడాలో అన్నీ వెళ్ళిపోతాయి, ఏది ఉండదు. స్వామివారిని ప్రార్థన చేస్తే వెంటనే వెళ్ళిపోతాయి, ఆయన చూపుకి ఇవేవి నిలబడవు. అదే స్తోత్రం ప్రయోజనం. నిరంతరం మనస్సులో నమో నారాయణాయ నమ శివాయ అనే స్మరణ మానకపోతే మన ముందు కష్టం నిలబడలేదండి. వచ్చిన బస్సులన్నీ వెళ్ళిపోయినట్టే, అన్నీ వెళ్ళిపోతాయండి. కాస్త ఓపిక పట్టాలి మనకి. వెంటనే వెళ్ళిపోవాలంటే అలాగే ఇందాకేదో గాలివానలా వచ్చేసింది, కాస్త హడావుడు చేసింది, మనం ఓపిక పెట్టాం, ఏదో ఏర్పాటు చేసుకున్నాం, అలాగే కూర్చున్నాం. సాగుతుందా లేదా కార్యక్రమం? ఇంత వాన వచ్చింది ఏం చెప్తాంలే అని నేను బద్దకించి మీరు బద్దకిస్తే అయిపోయేది ప్రోగ్రామ్. అని దూరం నుంచి రావడం ఎందుకు? నేను 2 రోజులు పనిది, మళ్ళీ రేపు పొద్దున వెళ్ళేసరికి సాయంత్రం 4 అవుతుంది ఇంటికి. 2 రోజులు పని పెట్టుకుని వచ్చింది ఎందుకు? చెప్పడానికే కదా. ఏదో ఒక రకంగా మొత్తం మీద 2 గంటలు చెబితే నాకు ఆనందం, మీకు ఆనందం వచ్చినందుకు ఏదో ప్రయోజనం కలిగిందని అనుకుంటారు. ఏమీ లేకుండా ఇందాక వచ్చిన కాస్త గాలికి భయపడిపోయి ఇంకా నేను చెప్పనండి నేనంటే పాపం వారేం చేస్తారు? ఊరుకుంటారు అలాగా. ఇదే దీన్ని తట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ గాలి ఎలా ఉందో చూడండి, చాలా చల్లగా హాయిగా ఉందమ్మా. నేను అందుకే మా అమ్మ ప్రార్థన, చల్లని పిల్లవాయువులను మొదలుపెట్టాను ఆ గాలిని చూడగానే. ఆ గాలిలో మాట్లాడడం ఎంత అదృష్టం. 3 చోట్ల ఏసీ ఆడిటోరియంలో అక్కడ ఎక్కడ చాలా చోట్ల మాట్లాడాడు. కానీ ఈ వాతావరణం వేరండి. దైవ సన్నిధిలో ఉన్నాం, ఈ కొండ మీద ఉన్నాం, 7 కొండల మీద ఉన్నట్టే ఉంది, హాయిగా చల్లని గాలి వీస్తోంది. ఇంత అదృష్టకరమైన వాతావరణం ఎక్కడ ఉంటుందండి మాట్లాడడానికి, ఆధ్యాత్మికోపన్యాసం ఇవ్వడానికి? ఇలా భావించినట్టయితే జీవితంలో అన్నీ బాగానే ఉంటాయి. ఎప్పుడు అసౌకర్యాలు ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి, ప్రతి దాంట్లోనూ ఉంటాయి.
అలా అనుకోగలిగితే కర్ణపత్రం అనంగ పుష్పం అంటే ఆరుహ్య దుఃఖ ఫలీనం. నిజానికి దుఃఖానికి మధ్యలో ఉండే విరామాన్ని సుఖం అనుకుంటాను తప్పితే సుఖానికి అవకాశం లేదమ్మా. అటువంటి చెట్టు నేను ఎక్కేశాను ఆరుహ్య. అందుకే పతతో పడిపోతున్నానయ్యా, చెట్టు మించి పడిపోతున్నా, కాపాడవయ్యా దయాళో దయగలిగిన స్వామి. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం.